గుంటూరు జిల్లా తెనాలిలో భోగి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమారి పాల్గొని భోగి మంటలను వెలిగించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్లకార్డులు ప్రదర్శించి భోగి మంటలలో తగులబెట్టారు. ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందని, ఆ జీవోలు అన్ని భోగి మంటల్లో పోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమారి అన్నారు. భోగి మంటలతో ప్రభుత్వానికి కాలం చెల్లిందని వారు వ్యాఖ్యానించారు. ఆనందంతో కూడినటువంటి పండగ ఏదైనా ఉంది అంటే తెలుగువారి పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పి, ఈ సాంప్రదాయానికి సంస్కృతికి నిలయమైనటువంటి పండుగ, అందరి పండుగ ఈ సంక్రాంతి పండుగ అని చెప్పి, ఇది కులాలకి మతాలకి అతీతమైన పండుగ. ఎందుకంటే వ్యవసాయ కూలీ దగ్గర నుంచి రైతు వరకు అందరూ కూడా ఆనందంగా ఉండే పండుగ. అందరూ కూడా సిరి సంపదలతో కలకల్లాడే పండుగ అనేది మనందరి యొక్క సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయంతో కూడినటువంటి పండుగ 3 రోజులు చేసుకోవటం అనేది, ఇంకే పండుగని ఇన్ని రోజులు చేసుకోవటం అనేది మనం చూడం. 3 రోజులు చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చింది. ఈ జీవోలన్నీ కూడా ఈరోజు ఈ భోగి మంటలతో పోవాలని చెప్పి ఈ ప్రభుత్వం పోయే రోజుల దగ్గరికి వచ్చినాయి. ఖచ్చితంగా ఈ భోగి మంటలతో ఇది కాలం చెల్లిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. భోగి ఈరోజు, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఈ 3 రోజులు కూడా తెలుగు పాట ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజలందరూ కూడా చాలా పెద్ద పండుగ ఇది. ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం, టీవీలు అంతా కూడా ఎక్కడ పెట్టినా కూడా సొంత గ్రామాలకు రావటం, సొంత గుళ్ళలో చేసుకోవటం, బంధువులంతా రావటం అంతా చూస్తుంటాం. అలాగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలన ఉన్న తెలుగు వారందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గతంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో చీకటి జీవోలు అనండి, లేకపోతే కనుక అక్రమంగా అన్యాయంగా అరెస్టులు అనండి, లేకపోతే దాడులు అనండి, చంద్రబాబు గారిని పార్టీ నేతల్ని చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని అనేక బాధలు మనం చూసాం. అవన్నీ కూడా లేకుండా పోవాలని వాళ్ళ జీవులన్నీ కూడా వాటిని మనం అంగీకరించకుండా నిరాకరించి తిరస్కరించి ఈనాడు భోగి మంటల్లో వాటిని కాల్చివేశాము. అలాగే గంగిరెద్దులు వచ్చేసి ఆనందంగా తల్లుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కోడి పందాలు, అలాగే హరిదాసులు సాంప్రదాయబద్ధంగా ఐతానార్లు ఈ రోజున మన అబ్బాయిలందరూ కూడా చాలా బాగా చేశారు. ఏది ఏమైనా ఈరోజు చాలా బాగా ఘనంగా జరుపుకున్నాం. వచ్చే సంవత్సరం విజయంతో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా బాగా ఇంకా గొప్పగా చేసుకుంటామని మనం చేస్తాం.